వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఇజం వణుకుతోంది. ఎవరికి తల వంచని ఆ వ్యక్తి ఇప్పుడు గడగడలాడుతున్నాడు. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారేమోనని నిద్రలో కూడా కలవరించాల్సిన పరిస్థితి. ఇజం, బలమైన ఇజం, లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఇజం ఇప్పుడు గడగడ వణుకుతోంది. ఇంకా అర్థం కాలేదా? ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ, ఆయన ఇప్పుడు భయపడుతున్నారు. పోలీసులు అరెస్టు చేస్తారేమో, అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారేమోనంటూ ఆయన భయపడిపోతున్నారు. రామ్ గోపాల్ వర్మపై ఒంగోలులో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆయన ఒక సినిమా తీస్తూ ఆ సినిమా టైంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటూ ఆయనపై కంప్లైంట్ నమోదైంది. అయితే తప్పు ఇలాంటివి నేను చేయలేదంటూ రామ్ గోపాల్ వర్మ వాదిస్తున్నారు. అది సరే, ఆయన పోలీసు విచారణకు హాజరు కాలేదు. పోలీసులు రమ్మన్నారు ఒంగోలుకు, ఆయన వెళ్ళలేదు. షూటింగ్లో బిజీగా ఉన్నాను, ఇప్పుడు రాలేనని చెప్పారు. పనిలో పనిగా తన అరెస్టును నివారించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏపీ హైకోర్టు ఆ పిటిషన్ను తిరస్కరించింది. అయితే ఆయన తనకు ముందస్తు బెయిల్ కావాలని కోర్టును మళ్ళీ ఆశ్రయించారు. ఈ పిటిషన్లో ఆయన ఏమన్నారంటే, తాను ఎలాంటి తప్పు చేయలేదు, రాజకీయ కారణాల వల్ల తనను అరెస్టు చేసే అవకాశం ఉంది. అరెస్టు చేస్తే తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే ప్రమాదం ఉందని రామ్ గోపాల్ వర్మ తన పిటిషన్లో పేర్కొన్నారు. అంటే రామ్ గోపాల్ వర్మ ఆయన పోలీస్ విచారణకు హాజరు కారు, ముందస్తు బెయిల్ కోరుకుంటున్నారు. అంటే ఇజం వడుకుతున్నట్టే కదా. ఒక సంచలనాత్మకమైన సినిమా డైరెక్టర్, కొన్ని సంచలనమైన సినిమాలు, కొన్ని మాత్రమే సినిమాలు, తర్వాత రకరకాల సినిమాలు, అమ్మాయిల సినిమాలు, బూతుల సినిమాలు తీశారు. ఇజం అని ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆయన రూటు మార్చి రాజకీయ ప్రేరేపిత బయోగ్రఫీ సినిమాలు తీస్తూ ఒక పక్షానికే పరిమితం అవడంతో ఆయన ఇమేజ్ దెబ్బతిన్నది. ఆ సినిమా టైంలోనే టీడీపీ ఆయనపై తీవ్ర ఆగ్రహాన్ని పెంచుకుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మరి బదులు చెప్తారు కదా. ఇదే కారణంగా ఆయనపై కేసు నమోదైంది. కానీ ఇజం, ఇదే నా స్టైల్, నేనింతే అంటూ చెప్పుకొచ్చిన రామ్ గోపాల్ వర్మ సడన్గా పొండికిపోతున్నారు. తనపై ఎక్కడ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారోనంటూ ఆయన బెంబేలెత్తిపోతున్నారు. కోర్టును ఆశ్రయించారు. రామ్ గోపాల్ వర్మను అరెస్టు చేస్తారేమో, బహుశా చేస్తారు ఖచ్చితంగా. కానీ థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సినంత పెద్ద టెర్రరిస్టా, గజ దొంగ, ఇలాంటివెందుకు రామ్ గోపాల్ వర్మకు వచ్చాయో తెలియదు. కానీ ఆయన భయపడుతున్నాడు. తనపై థర్డ్ డిగ్రీ ఖచ్చితంగా ప్రయోగిస్తారంటూ ఆయన కోర్టులోనే మొరపెట్టుకున్నారంటే ఇజం గడగడ వణుకుతున్నట్టే కదా.